మేము హైదరాబాద్ పోయినా పూనా బొంబాయి పోయినా మళ్ళీ ఆ దారికి వచ్చి కూర్చుంటాము. మరి మేము ఫార్మాకి ఇచ్చినాక ఆ ఇష్టం కంపెనీ ఇచ్చినాక మేము ఎక్కడ వెళ్ళిపోతాము? మా ముళ్ళ మా చిన్న చిన్న పిల్లలు మా సంసారం దూళ్ళు మేకలు అని తీసుకొని వెళ్తామా? ఎక్కడ వెళ్తాం మీరే చెప్పండి. మరి ఇప్పుడు ఒకవేళ భూములు ఇవ్వకపోతే మీ వాళ్ళని వదిలిపెట్టమంటే మరి ఏం చేస్తారు? ఎందుకు వదిలిపెడతారు? ఎవరు వదిలిపెట్టారు? వదిలిపెట్టాం సార్, ఎందుకు కొడతాం? మాకు అంటే ఎక్కడ దాకా వెళ్ళగలుగుతారు మీరు? ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారా? ఏం చేయము. మా భూములు మాకు ఉండాలని చేసుకుంటుంటాం మేము, అంతే, ఏం లేదు. ఇక మా ఆయనకు మేము లగసర్లకి వెళ్ళి వచ్చినాము. మా ఆయన పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. మాకు మా ఆయనకు ఇడవాలని మేము వచ్చినాం మేడం. మేము మేము లేకుంటే సార్ అదే కొట్టినని చెప్తున్నారు. దాడి చేసినారు. కలెక్టర్ మీద దాడి చేసినప్పుడు మేము లేకుంటే అని మేము వచ్చి పండుకున్నాం. పనికి వెళ్ళాము, జర తిని పండుకున్నాము. పండుకున్న తర్వాత అది ఇట్లా అయింది మాకు తెలియదు. మా ఆయనకు మా చిన్నోనికి తీసుకోపోతే మా చిన్నోనికి వయసు లేదని మొన్నది ఇడిచిపెట్టిండ్రు. ఇడిచిపెట్టినాక మా ఆయనకు అక్కడనే ఉన్నాడు. కొట్టిండ్రంట, మస్తు దెబ్బలు కొట్టిండ్రంట. ఇప్పుడు భూమిలో ఎందుకు ఇవ్వాలి మాకు కొట్టినాక? మేము ఇయ్యము. మేము సస్తే ఒక్కరన్నా సస్తాము, అందరికి చంపి ఇది తీసుకోపోవాలి. ఎట్లా వస్తారు మేము కూడా చూస్తాం. రేవంత్ రెడ్డి మేము ధరకొద్దు ఏమొద్దు, మాకు భూమి మా భూమి మాకే. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తామంటే మేము ఇయ్యము. వద్దే వద్దు, ఒకటే ఈ దుఃఖం ఇస్తాం సార్. మేము ఒకటే ఈ దుఃఖం ఇలా అంతరం బతుకుతామా? మేము బతుకాము. అలాగే ఉండిపోతామంటే డెవలప్ అవ్వదు కదమ్మా. ఏమొద్దు మాకు, డెవలప్ వద్దు, ఏమొద్దు.